డన్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో తీయడానికి ఒక కారణం, ముఖ్యమైన కారణం ఏంటంటే ఒక్కొక్క ఛానల్లో ఒక్కొక్క ఎపిసోడ్ లాగా పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అనే వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు. ఒక 6 నెలల నుండి నాగభవిత అనే ఒక అమ్మాయి గురించి వైరల్ అవుతుంది. అసలు నేను నాగకన్యని పోయిన జన్మలో నా హస్బెండ్ శ్రీనివాస్ రెడ్డి అని చెప్పుకొని తిరిగే నాగభవిత గురించి చాలామంది చాలా వీడియోస్ చేశారు. అవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. యూట్యూబ్ ఓపెన్ చేయగానే అవే వీడియోస్ వస్తున్నాయి. కానీ గత 2 days నుండి ఈ వీడియోస్ అనేది బాగా స్పీడప్ పెరిగింది. ఈ స్పీడప్లో కొన్ని ఛానల్స్, ఒక ఛానల్, మరీ ముఖ్యంగా ఒక ఛానల్ అసలు ఏది నిజం, ఏది కరెక్ట్, ఏది ఫేక్ అనేది ప్రూవ్ చేయడానికి ఆ ఛానల్ వాళ్ళు చాలా అగ్రెసివ్గా వర్క్ చేస్తున్నారు. సో అలానే అదేవిధంగా ఒక ప్రోగ్రాం కూడా చేశారు. సౌందర్య అనే ఒక అమ్మాయి భూమిలోకి వెళ్ళి ఎల్లమ్మని తీయడం జరిగింది అని చెప్పి ఆ అమ్మాయి అది నిజంగానే తీసారా లేదంటే ఫేకా అనే ఆ వీడియో బాగా వైరల్ అయిన వీడియో అది. సేమ్ అదే ఛానల్ ఈరోజు నాగభవ్య గురించి కూడా నేను తీస్తున్నా అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు రావడం, సో మాకు మీ ఇంటర్వ్యూస్ కావాలని చెప్పడం, సో ఈయనే టేకప్ చేసుకోవడం, ఈయనే చాలా స్పీడప్గా ఈ వీడియోస్ తీయడం జరుగుతుంది. నాగభవ్య అసలు నిజంగా ఫేకా రియల్ అన్న విషయానికి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఆల్మోస్ట్ ఇది ఒక గ్రూప్ అండి. ఒక 4-5 ఉన్న గ్రూప్. నాగభవ్య అనే ఒక వ్యక్తి, తను నేను నాగకన్యనని చెప్పుకొని నాకు పలానా విజయనగరంలో ఒక గుడి పక్కన విగ్రహాలు, మనం ఒక 10 అడుగులు తీస్తే 4 అడుగులు తీస్తే విగ్రహాలు ఉన్నాయి, శివుడి లింగం ఉంది, శివుడి విగ్రహాలు ఉన్నాయని చెప్పుకొని ఆ విగ్రహాలు తీయడానికి కోసం మీ సపోర్ట్ కావాలని చెప్పి కోరుకోవడం జరిగింది. సో ఇదే ప్రకారంగా ఆ ఛానల్ వాళ్ళు శ్రీనివాస్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం జరిగింది. శ్రీనివాస్ రెడ్డి అసలు ఆయన పరిస్థితులు ఏంది అన్నది చూపించడం కూడా జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఎంబడే విజయనగరంలోని మన అశ్విన్ రెడ్డి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. అశ్విన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడం జరిగినప్పుడు అక్కడ భవ్యను అడిగిన క్వశ్చన్లు కావచ్చు, లేదు అంటే శ్రీనివాస్ రెడ్డిని అడిగిన క్వశ్చన్లు కావచ్చు, 1కి 4 సార్లు మీరు ఆలోచించుకొని చెప్పండి. మీ కెరియర్ పాడవుతుంది, మీ లైఫ్